ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఒకే కుటుంబ పాలనకు కాలం చెల్లింది. కాంగ్రెస్ పాలనలో మంత్రులందరికీ అధికారాలు, నిజాయితీ పారదర్శకతతో పాలన అందిస్తున్నాం. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి వార్త చూస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి అంటూ ప్రశ్నిస్తే దానికి సమాధానంగా అసూయ, జలసితో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వన్ మ్యాన్ షో, వన్ ఫ్యామిలీ రూల్కు కాలం చెల్లింది. మేము 11 మంది మంత్రులం ఉన్నాం. మా మధ్య ఎలాంటి తేడాలు లేవు. ఎవరి పరిధి మేరకు వారికి అధికారాలు ఉన్నాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ప్రాధాన్యాలు. వరంగల్ ఎయిర్పోర్టు, మూసీ పునర్జీవం, మెట్రో 2వ దశ విస్తరణ, 22,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు, ఇలా ఎన్నో పనులు చేపట్టనున్నాం. గత ప్రభుత్వం దురుద్దేశంతో ప్రాణహితను పక్కన పెట్టింది. రానున్న వేసవిలో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయనున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక రేషన్ షాపులలో కూడా సన్నబియ్యంను తీసుకురాబోతున్నట్టుగా వార్తనైతే చూస్తూ ఉన్నాం. సన్నబియ్యంకు సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా చూస్తే, ఈ సంక్రాంతి జనవరిలో లేదా ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని భావిస్తున్నాం. మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఇస్తుంటే అందులో 50% కూడా వాడడం లేదు. బియ్యం అంతా పక్కదారి పడుతోంది. వచ్చే 2 నెలల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో సమగ్ర మార్పులు తేనున్నాం. సన్నాలు మిల్లింగ్ చేసి రేషన్ షాపు ద్వారా ప్రజలకు అందిస్తాం. తెలంగాణ ఏర్పడే నాటికి పౌర సరఫరాల సంస్థ అప్పు చేసి ఆ పౌర సరఫరాల సంస్థ అప్పు 4,000 కోట్లు ఉంటే ప్రస్తుతం 58,000 కోట్లకు చేరింది. ఏడాది కాలంలో 11,000 కోట్లు అప్పును తగ్గించి 47,000 కోట్లకు చేర్చాము. ఏపీలో 100% బ్యాంకు గ్యారెంటీతో ధాన్యాన్ని మిల్లర్లు ఇస్తున్నారు. మేము కూడా క్రమక్రమంగా 100% బ్యాంక్ గ్యారెంటీని ఇచ్చేటువంటి ఆలోచన చేస్తామంటూ ఒకవైపు చూస్తూ ఉంటే, మరొక వైపు